మే 2026 టెక్ ప్రపంచంలో ఇదొక మామూలు నెల కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం మనల్ని అనుకరించడం మానేసి దానంతట అదే సొంతంగా కలలు కనడం మొదలుపెట్టిన ఒక క్రేజీ వారం ఇది. అవును, వాల్ స్ట్రీట్లో బ్యాంకింగ్ పనులు ఆటోమేట్ అవ్వడం దగ్గర్నుంచి ఏఐకి ఏకంగా గాబ్లిన్స్ కలలోకి రావడం వరకు అస్సలు నమ్మశక్యం కాని 7 అతిపెద్ద మార్పులను ఈరోజు మనం డీటెయిల్డ్గా విశ్లేషించుకుందాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఈ సంఖ్య గురించి మాట్లాడుకోవాలి. 3881%. ఇది ఏదో కంపెనీ షేర్ వాల్యూ పెరగడం కాదు. ఓపెన్ ఏఐ వల్ల GPT-5 మోడల్స్లో సడన్గా బయటపడిన ఒక వింతైన రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ బగ్ సృష్టించిన సునామీ ఇది. అసలు ఏం జరిగిందంటే, ఈ మోడల్స్ నర్డీ మోడ్లో ఉన్నప్పుడు ఊహాజనిత జీవులైన గాబ్లిన్స్ ఇంకా గ్రెమ్లిన్స్ గురించి మాట్లాడటం అమాంతం 3881% పెరిగిపోయింది. అంటే ఆ మోడల్స్ అక్షరాలా వాటంతటవే ఆ జీవుల గురించి కలవరిస్తున్నాయి. ఇదెంత వింతగా మారిందంటే, మన వంటగదిలో ఉండే సాధారణ పరికరాలను ఈ ఏఐ ఏకంగా సెన్సిబుల్ లిటిల్ గాబ్లిన్స్ అంటే బుద్ధిగల చిన్న రాక్షసులతో పోల్చడం మొదలుపెట్టింది. వినడానికి కొంచెం ఫన్నీగానే ఉన్నా ఇది మనకొక పెద్ద విషయాన్ని స్పష్టం చేస్తుంది. యంత్రాలను మనుషుల ఆలోచనలకు తగ్గట్టుగా కంట్రోల్ చేయడం అనేది ఇంక పూర్తిగా సాల్వ్ అవ్వని, కొనసాగుతూనే ఉన్న ఒక పెద్ద నెగోసియేషన్ లాంటిది. సో ఈ గాబ్లిన్ గ్లిచ్ని కాస్త పక్కన పెడితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ క్లౌడ్ డ్రీమింగ్. పాలో ఆల్టోలోని ఆంథ్రోపిక్ సంస్థ ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ తీసుకొచ్చింది. అసలు మనుషులైన మనం నిద్రపోయేటప్పుడు మన మెదడు ఏం చేస్తుంది? పగలంతా జరిగిన విషయాలను ప్రాసెస్ చేసి మెమరీలో స్టోర్ చేసుకుంటుంది కదా. అచ్చం అలాగే ఇప్పుడు ఈ క్లాడ్ ఏఐ కూడా తను ఖాళీగా ఉన్నప్పుడు, అంటే ఇనాక్టివ్గా ఉన్న సమయంలో పాత సెషన్స్ను రివ్యూ చేసి కొత్త ప్యాటర్న్స్ను నేర్చుకుంటుంది. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం కలలు కనడం వల్ల సంక్లిష్టమైన పనులను కంప్లీట్ చేసేదాని సామర్థ్యం ఏకంగా 6 రెట్లు పెరిగింది. అంతేకాదు, రిపీట్ అయ్యే తప్పుల శాతం కూడా డ్రమాటిక్గా తగ్గిపోయింది. మరి ఈ అద్భుతమైన డ్రీమింగ్ టెక్నాలజీ కేవలం ల్యాబ్స్లో ప్రయోగాలకే పరిమితమైందా? అస్సలు లేదు. వాల్ స్ట్రీట్లో దీని ఎఫెక్ట్ మామూలుగా లేదు. గోల్డ్మన్ సాక్స్, వీసా, సిటీ మరియు ఏఐజీ లాంటి దిగ్గజ సంస్థలన్నీ ఈ డ్రీమింగ్ ఏఐని వాడుకుని ఫైనాన్స్ కోసం ప్రత్యేకంగా 10 కొత్త ఆటోమేటెడ్ ఏజెంట్స్ను రంగంలోకి దించాయి. పిచ్ బుక్స్ తయారు చేయడం, క్రెడిట్ మెమోలు రాయడం లాంటి పనులు ఇప్పుడు పూర్తిగా వీళ్ల కంట్రోల్లోకెళ్ళిపోయాయి. ఇది కదా అసలైన బిజినెస్ రియాలిటీ అంటే. ఇక ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ మోడల్లోనే వచ్చిన అతి పెద్ద భూకంపం. అదే ఓపెన్ ఏఐ తీసుకువచ్చిన $2.4 బిలియన్ యాడ్ ప్లాట్ఫామ్. సింపుల్గా చెప్పాలంటే, మనం ఏఐతో ఫ్రీగా చాట్ చేసుకునే రోజులు పోయాయి. డిజిటల్ చాట్ ఎకనామిక్స్ పూర్తిగా మారిపోయింది. నెలకు $20 కట్టే చాట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రైబర్ల సంఖ్య 44 మిలియన్ల నుండి 9 మిలియన్లకు దారుణంగా పడిపోబోతోందని లెక్కలు చెప్తున్నాయి. మరి ఓపెన్ ఏఐ ప్లానేంటి? సంభాషణల మధ్యలో యాడ్స్ చూపిస్తూ నెలకు కేవలం $5 నుండి $8 ధరతో చాట్ జీపీటీ గో అనే కొత్త టైర్ను తీసుకురాబోతోంది. ఇది ఏకంగా 112 మిలియన్ల యూజర్లకు చేరువవుతుందని వాళ్ల టార్గెట్. అంటే ఈ యాడ్ సపోర్టెడ్ మోడల్ ప్రీమియం మోడల్కి చెక్ పెట్టినట్టే కదా. ఈ కార్పొరేట్ స్ప్రెడ్షీట్స్ నుండి కాస్త బయటకొచ్చి చూస్తే గేమింగ్ ఇండస్ట్రీకి కూడా ఒక కొత్త ఏఐ బ్రెయిన్ దొరికింది. అదే నింటెండో నుంచి వస్తున్న కొత్త హార్డ్వేర్ రెవల్యూషన్. నింటెండో స్విచ్ టు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఏఐ కోసం ప్రత్యేకంగా టెన్సోర్ కోర్స్తో కూడిన కస్టమ్ ఎన్విడియా ప్రాసెసర్ను వాడుతున్నారు. దీనికి తోడు డిఎల్ఎస్ఎస్ సపోర్ట్, 4K టీవీ మోడ్, అలాగే హ్యాండ్ హెల్డ్ మోడ్లో 120 FPS. ఎప్పుడూ గేమ్ ప్లేకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే నింటెండో లాంటి సంస్థ ఇప్పుడు ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే పవర్ఫుల్ గ్రాఫిక్స్ను తమ ఆయుధంగా మార్చుకోవటం గేమింగ్ రంగంలో ఒక సంచలనం. మరోపక్క గేమింగ్ కంపెనీలు తమ వ్యూహాలను ఎంత రాత్రికి రాత్రే మార్చేస్తున్నాయో తెలుసుకోవాలంటే ఫ్రెంచ్ పబ్లిషర్ ఉబిసాఫ్ట్ను చూడాలి. జనరేటివ్ ఏఐ వైపు పూర్తిగా టర్న్ అవ్వడం కోసం వాళ్లు ఏకంగా €650 మిలియన్ నష్టాన్ని భరించడానికి రెడీ అయ్యారు. ఏకంగా 6 గేమ్స్ను క్యాన్సిల్ చేశారు. అందులో అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రిన్స్ ఆఫ్ పర్షియా రీమేక్ కూడా ఉందండోయ్. మరో 7 గేమ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. భవిష్యత్తు మొత్తం జనరేటివ్ ఏఐదే అని వాళ్లు గట్టిగా డిసైడ్ అయ్యారు. మరి దీని ఎఫెక్ట్ ఉద్యోగాల మీద ఎలా పడుతుందో ఒకసారి ఊహించండి. పారిస్లోని కొత్త జాబ్ మార్కెట్ చూస్తే ఈ విషయం మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది.
అక్కడ ఇప్పుడు ట్రెడిషనల్ గేమ్ డెవలపర్ల కంటే ప్రాంప్ట్ స్పెషలిస్ట్స్ అలాగే కాంఫీ యూఐ ఎక్స్పర్ట్స్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. GPT-4, క్లాడ్ లేదా మిడ్ జర్నీ లాంటి మోడల్స్ పైన లోతైన పట్టున్న వాళ్ళకి మాత్రమే ఆర్ట్ అండ్ గేమ్ డెవలప్మెంట్ విభాగంలో భవిష్యత్ ఉండబోతోందని ఇది కొండబద్దలు కొట్టి మరీ చెబుతోంది. ఇక ఫైనలీ ఈ వారం మొత్తానికే ఒక ఎక్సైటింగ్ క్లైమాక్స్. అదే ద గూగుల్ I/O 2026 షోడౌన్. షోర్లైన్ యాంఫిథియేటర్లో జరుగునున్న ఈ ఈవెంట్లో గూగుల్ ఏం చేయబోతోంది అన్న దానిపైన భారీ అంచనాలే ఉన్నాయి. ఓపెన్ఏఐ సోరాకి పోటీగా వీడియో జనరేషన్ కోసం జెమినీ ఓమ్ని, అలాగే స్మార్ట్ఫోన్లో కంటెక్స్ట్ అవేర్గా పనిచేసే సరికొత్త ప్లాట్ఫామ్ ఆండ్రాయిడ్ 17, ఇక ఏఐ ఫస్ట్ హార్డ్వేర్గా రాబోతున్న గూగుల్ బుక్. రాబోయే 10 ఏళ్ల కన్జ్యూమర్ టెక్నాలజీకి జెమినీనే అస్సలైన పునాది అని ప్రూవ్ చేసుకోవడానికి గూగుల్ ఈ 3 అస్త్రాలతో పూర్తి స్థాయిలో సిద్ధమైంది. సో ఇదంతా చూశాక మనం ఖచ్చితంగా ఒక విషయం ఆలోచించాలి. ఒక పక్క తనకంటూ స్వంతంగా కలలు కనే ఏఐ, గ్యాబ్లిన్స్ గురించి భ్రమపడే మోడల్స్, మరోపక్క ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కంట్రోల్ చేస్తున్న యంత్రాలు. మరి ఇంత వేగంగా మారుతున్న ఈ టెక్నాలజీతో మనం పోటీ పడగలమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇకపై కేవలం ఒక టూల్ మాత్రమే కాదు, మన భవిష్యత్తును పూర్తిగా డిసైడ్ చేసే ఒక కొత్త మాధ్యమంగా మారిపోయింది. ఈ మారుతున్న కాలానికి మనం ఎలా సిద్ధమవుతున్నాం అన్నదే మన ముందున్న అతిపెద్ద సవాల్. మళ్ళీ మరొక అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.